36,000 అయితే నాకైతే ఖర్చు అయితే అయింది కాశీ ట్రిప్కి. ఎండలున్న వానలు కొట్టిన మనకైతే సంబంధం లేదు. ఒక్క కాశీ వీడియోస్ వల్ల మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. అయితే మొత్తం 2 ట్రిప్స్ అయితే వేస్తున్నాము. సో ఒక ట్రిప్ వచ్చేసి బండి పైన వెళ్తున్నాం, ఇంకో ట్రిప్ వచ్చేసి ట్రైన్లో అయితే వెళ్తున్నాం. డే అయితే నోట్ ప్యాడ్లో అయితే రాసుకున్నా, Day 1 ఇంత, Day 2 ఇంత అని. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది Day 1, Day 2, Day 3. అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వీడియో ఏంటంటే మన కాశీ ట్రిప్కి మొత్తం బడ్జెట్ ఎంత అయిందన్నది అయితే మాట్లాడుకుందాము. మన బండి అయితే అక్కడైతే ఉంది చూడండి. సో ఎండ కూడా స్టార్ట్ అవుతుంది, టైం అయితే కరెక్ట్గా 8 అయితే అవుతుంది. ఎండ స్టార్ట్ కాకముందే వెళ్ళేసి వ్లాగ్ చేసుకొని అయితే వద్దాము. సో మీకైతే అన్ని డీటెయిల్గా అయితే చెప్తా, ఎంత అయింది బడ్జెట్ ఏందన్నది, ఫుడ్కి ఎంత అయింది, పెట్రోల్కి ఎంత అయింది, స్టేస్కి ఎంత అయింది, అన్ని డీటెయిల్గా అయితే చెప్తా. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీరైతే కాశీ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని చెప్పి. ఇంకా మీరు కనుక ఎవరైనా కాశీ వీడియోస్ కనుక చూడకపోతే కాశీ వీడియోస్ని అయితే చూడండి. అండ్ మీకు ఈ బడ్జెట్లో నేను ఇంకా ఎవరు చెప్పని కొన్ని విశేషాలు కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తా. మీతో ఇట్లా చూసుకుంటూ మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ మన దగ్గర అయితే మైక్ అయితే ఏం లేదు. సో నేను ఇట్లా మాట్లాడిన అనుకోండి, వాయిస్ అనేది మీకు బయట నాయిస్ ఎక్కువ వస్తుంది, నా వాయిస్ చిన్నగా వినిపిస్తుంది. సో మన దగ్గర మైక్ ఏం లేదు కాబట్టి మోటో వ్లాగ్ చేస్తూ అయితే మాట్లాడదాం. ఎందుకంటే మోటో వ్లాగ్ చేయడానికి మన దగ్గర మైక్ ఉంది కాబట్టి వాయిస్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోటో వ్లాగ్ చేస్తూ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడదాం. సో పదండి వెళ్దాం. ఇక టైం అయితే కరెక్ట్గా అయితే ఇప్పుడైతే 8 లెవెల్ అయితే అవుతుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 8 ఏప్రిల్ వెనస్డే. సో మనం వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది కాశీ నుంచి. ఈ 1 మంత్ తర్వాత నేనైతే మళ్ళీ ఇప్పుడే రికార్డ్ అయితే చేస్తున్నా. వీడియో వచ్చేసి ఏంటంటే మన టోటల్ 1 వీక్ యొక్క కాశీ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందన్నది. సో వీడియో అయితే ఏదో మిస్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కూడా ఎవరైనా బండి మీద కాశీకి వెళ్ళాలనుకుంటే మీకైతే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీ అందరికైతే థ్యాంక్స్ అయితే చెప్పాలి, ఎందుకంటే కాశీ వీడియోస్కి అనేది మీరు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చిండ్రు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి మన ఛానల్కి. సో ఈ యొక్క కాశీ వీడియోస్ వల్ల మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. వితిన్ 1 మంత్లో మనకైతే ఆల్మోస్ట్ 2000+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ 70,000+ వ్యూస్ అయితే వచ్చినాయి ఓన్లీ కాశీ వీడియోస్ చెప్తున్నా. అండ్ మన ఛానల్లో ఓవరాల్గా చూసుకుంటే 10 lakhs వ్యూస్ అయితే దాటేసింది. బిఫోర్ కాశీ, ఆఫ్టర్ కాశీ మన ఛానల్ అయితే మొత్తం అయితే మారిపోయింది. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వ్యూస్ పెరిగే కొద్దీ లోపలికి వెళ్ళి టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూస్తారు, ఎలాంటి వీడియోస్ మీకోసం తీయాలని చెప్పి. ట్రిప్ యొక్క బడ్జెట్ని మనం అయితే మొత్తం అయితే 4 విధాలుగా అయితే డివైడ్ అయితే చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఫ్యూయల్కి ఎంత అయింది అన్నది. సో సెకండ్ వచ్చేసి ఫుడ్కి ఎంత అయింది అన్నది. అండ్ థర్డ్ వచ్చేసి మనం నైట్ పూట హోటల్లో స్టే చేసినప్పుడు స్టేస్కి ఎంత అయింది అన్నది. ఇక ఫోర్త్ వచ్చేసి ఇక అదర్ ఎక్స్పెన్సెస్, లైక్ మనం కాశీలో బోట్ రైడ్ చేయడం కానీ, మనం ఏమైనా కొనుక్కోవడం కానీ. హైదరాబాద్ నుంచి కాశీకి వెళ్ళడానికి ఒక 1300 కిలోమీటర్స్. అండ్ మళ్ళీ కాశీ నుంచి రిటర్న్ ఇంటికి రానికి 1300 కిలోమీటర్స్. మొత్తం 2600+ కిలోమీటర్స్ అయితే మనం అయితే రైడ్ చేసినాం. సో ఈ 2600 కిలోమీటర్స్కి నాకు వచ్చేసి 4700 రూపీస్ అయితే ఫ్యూయల్కి అయితే అయ్యింది. మన కాశీ వీడియోస్ కనుక చూసినట్టయితే నేనైతే మొత్తం బడ్జెట్లోనే చేసిన. సో బడ్జెట్ని అయితే దాటి వెళ్ళలేదు. మీరు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఏంటంటే మనం అయితే ఎన్ని కంట్రోల్ చేసినా దానిలో ఫ్యూయల్ని అయితే కంట్రోల్ అయితే చేయలేము. ఇదైతే కంపల్సరీ మనం తినకపోయినా బండికి అయితే ఫ్యూయల్ అయితే వేయాలి. ఫుడ్లో కానీ స్టేలో కానీ తక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు బండిలో పెట్రోల్ మాత్రం తక్కువ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. 1 వీక్కి ఫుడ్ కాస్ట్ వచ్చేసి 2484 రూపీస్ అయితే అయింది. మనకి 2484 రూపీస్ అయితే అయింది. దీనిలోనే నేను మొత్తం అన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వాటర్ బాటిల్స్, టీ బ్రేక్స్. సో ఇవన్నీ కలిపి మనకైతే 2484 రూపీస్ అయితే ఓన్లీ ఫుడ్కి అయితే అయ్యింది 1 వీక్కి. నేను ఏడా కూడా లంచ్కి కానీ డిన్నర్కి కానీ 200 ఎబో అయితే పెట్టలేదు. బిలో 150 లోపే నేను పర్ డే ఎట్లా అనుకున్నా అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 100 రూపీస్, అండ్ లంచ్ వచ్చేసి 150, అండ్ డిన్నర్ వచ్చేసి 150. సో పర్ డే వచ్చేసి 500 రూపీస్. 100 కంటే తక్కువనే మనకైతే ఫుడ్ కాస్ట్ అయితే అయ్యింది. 10 డేస్కి వచ్చేసి మనకైతే 2484 రూపీస్ అయితే ఫుడ్కి అయితే అయ్యింది. సో నేను ఎందుకు ఇంత కరెక్ట్ చెప్తున్నా అని చెప్పిందంటే, మీకు చెప్పినా కదా నేనైతే ఎవ్రీ డే అయితే నోట్ ప్యాడ్లో అయితే రాసుకున్నా, Day 1 ఇంత, Day 2 ఇంత అని. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అని. సో ఫుడ్ వచ్చేసి ఫుడ్కి వచ్చేసి 2350, సారీ 2484 కాదు, ఫుడ్కి వచ్చేసి 2350 6 డేస్కి కలిపి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే స్టేస్ గురించి అయితే మాట్లాడదాము.
స్టేస్ వచ్చేసి మనమైతే నాగ్పూర్లో స్టే చేసినాం, రేవాలో స్టే చేసినాం, వారణాసిలో 3 days అయితే స్టే చేసినాం. మొత్తం 3, 4, 5 సో 5 nights అయితే మనమైతే స్టే అయితే తీసుకున్నాం. 5 nights కలిపి మనకైతే 2484 రూపీస్ అయితే అయ్యింది స్టేస్కి. అండ్ మీరు ఈ స్టేస్ కూడా చూస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకైతే దొరికినాయి. నాగ్పూర్లో వచ్చేసి మనకి ఎంత పర్ నైట్ వచ్చేసి 230 రూపీస్ సంథింగ్ 260 రూపీస్ అట్లా అయితే అయింది నాగ్పూర్లో. అండ్ రేవాలో వచ్చేసి 550 రూపీస్ అట్లా అయింది. అండ్ వారణాసిలో 3 nights కలిపి 1650 సంథింగ్ అట్లా అయితే అయింది. మనది వచ్చేసి వారణాసిలో అండ్ నాగ్పూర్లో అయితే డార్మెటరీ అయితే తీసుకున్నాము. సో నాకు డార్మెటరీ ఎక్స్పీరియన్స్ చేయడం కూడా చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ మనం ఉన్న స్టేస్ కూడా అన్నీ నీట్గా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనకి ఏడైతే ఇబ్బంది అయితే కాలేదు స్టేస్లో. నేను ఆ స్టేస్ ఒక లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఎవరైనా హైదరాబాద్ టు కాశీ వెళ్ళాలనుకుంటే ఇట్లా 3 days కింద అయితే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. సో స్టేస్కి వచ్చేసి అయితే 2484 రూపీస్ అయితే అయ్యింది. ఎక్స్ట్రాస్ అయితే ఒక 1500 అయితే వేసుకోండి. అయితే క్యాల్కులేట్ అయితే ఏది చెప్తాం మీకు. మొత్తం వచ్చేసి మనకైతే ఫ్యూయల్కి అయితే 4700 రూపీస్ అయితే అయ్యింది 6 daysకి కలిపి. అండ్ మన బండి వచ్చేసి 50 వరకు మైలేజ్ ఇస్తుంది కాబట్టి. అండ్ స్టేస్కి వచ్చి మనకైతే 2484 అయితే అయ్యింది. అండ్ ఫుడ్కి వచ్చేసి 2350. సో ఎక్స్ట్రాస్ ఒక 1500 అయితే వేసుకోండి. ఇది మనకు మొత్తం బడ్జెట్ కాశీ ట్రిప్కి అయితే 11,034 రూపీస్ అయితే అయ్యింది. సో ఈ 11,000 వచ్చేసి మొత్తం 1 weekకి. మ్యాక్స్ మీకు ఇంతే అవుతుంది, లేదు దీనికంటే ఎక్కువనే అవుతుంది, కానీ దీనికంటే తక్కువ అయితే అవ్వదు మీకు. మొత్తం అయితే మనకైతే 11,034 రూపీస్ అయితే అయ్యింది 1 weekకి కలిపి. సో ఇది అయితే ఓన్లీ ట్రిప్ ఖర్చు. సో ట్రిప్కి మీరు అందరూ అమౌంట్ ఉంటే ట్రిప్కి వెళ్ళిపోవచ్చు బండి పైన అని అయితే అనుకుంటున్నారు కదా ఇప్పుడు. సో 11,000 అనగానే కొంతమందికి తక్కువ అనిపిస్తుంది, కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది. ఎవరైతే తక్కువ అనిపిస్తుందో వాళ్ళు మనం కూడా వెళ్ళిపోవచ్చు కాశీకి 11,000 ఉంటే అని అయితే అనుకుంటారు కదా. సో ఇంకా చెప్పాలి మీకు, అప్పుడే వీడియో అయిపోయిందని అయితే అనుకోకండి. 11,000 అయితే మీకైతే కాశీకి వెళ్ళడానికి అయితే సరిపోతుంది, కానీ ఇంకా ఖర్చులు అయితే ఉన్నాయి. ఆ ఖర్చులు ఏందన్నది నేనైతే చెప్తా. ట్రిప్ కన్నా సరే బండి పైన వెళ్ళే ముందు అయితే కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి, అవి అయితే చేసుకోవాలి కదా. మన ట్రిప్ గురించి అయితే చెప్తున్నా. సో నాకైతే కాశీకి వెళ్ళక ముందు అయితే ఖర్చులు ఏమైనాయి అంటే బండి సర్వీసింగ్ చేయించిన సర్వీసింగ్కి ఒక 5,000 అట్లా అయింది మొత్తం. మొత్తం సర్వీసింగ్ వీడియో కూడా, సర్వీసింగ్ బ్లాగ్ కూడా ఉంటుంది మన ఛానల్లో, ఏమేమి చేసినాం ఏందన్నది. సో సర్వీసింగ్కి 5,000 అయింది. అండ్ నేను టైర్స్ కూడా చేంజ్ చేయించేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్. సో టైర్స్ కాస్ట్ వచ్చేసి నాకు 3,000. మనకైతే ఓన్లీ బండి సర్వీసింగ్కి టైర్స్కే 8,000 రూపీస్ అయితే అయ్యింది. మనం ఈ ట్రిప్ పోకముందే 2 GoPros బ్యాటరీస్ అయితే కొన్నాము. మన దగ్గర ఉన్నాయి 2A బ్యాటరీస్ కదా, సరిపోవని చెప్పి ఇంకా 2 ఎక్స్ట్రా అయితే కొన్నాము. సో మనకు ఆ బ్యాటరీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6,700 రూపీస్ అయితే పడ్డది. సో బండి సర్వీసింగ్ అయిపోయింది, బ్యాటరీస్ అయిపోయినాయి. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసి ఇక బట్టలు అవి అంటే ఇక అయితే కౌంట్ చాలానే చేసినాం మనము. ఈ మొబైల్ హోల్డర్స్ కానీ, గ్లౌజెస్ కానీ ఇంకా చాలానే కొన్నాం ఈ ట్రిప్కి పోకముందు. సో అవన్నిటికి కలిపి ఒక 4,000 అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత అయిందంటే ఈ ట్రిప్ యొక్క బడ్జెట్. సో 6 daysకి కాశీ ట్రిప్కి అయితే 11,000 అయితే అయ్యింది. అండ్ సర్వీసింగ్కి ఒక 8,000 అయితే అయింది. ఇక్కడనే 19,000 వరకు అయితే అయ్యింది కదా. సో 19 ప్లస్ GoPro బ్యాటరీస్ ఒక 7,000 అయితే వేసుకోండి. 2 డ్యూయల్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాను నేను, కాంబో ఉంటుంది కదా. సో డ్యూయల్ బ్యాటరీస్ కాంబో వచ్చేసి 6,700 అయితే పడ్డది నాకు. 7,000 వేసుకోండి. 11 + 8 19 + 7 26. సో 26 ఇంకో ఎక్స్ట్రాస్ ఈ మొబైల్ హోల్డర్, గ్లౌజెస్, మైక్స్, ఇవి బట్టలు అవి ఒక 5,000 వేసుకోండి. సో 26 + 5 ఎంత 31,000 అప్పుడే అయిపోయిందని అయితే అనుకోకండి. ఇంకా అయితే ఉంది మనకి. ఇంకా వచ్చేసి ఏంటంటే, సో ట్రిప్కి వెళ్ళక ముందు బడ్జెట్ గురించి మాట్లాడినాం, ట్రిప్లో ఉన్నప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడినాం, ట్రిప్ నుంచి వచ్చినాక కూడా బడ్జెట్ గురించి మాట్లాడాలి కదా మనము. సో మనం అయితే చూసినట్టయితే మీరు కాశీ నుంచి హైదరాబాద్కి నాన్ స్టాప్ అయితే వచ్చినాం మనం. మనకు వచ్చేసి 22 hours అయితే పట్టింది. 1,300+ కిలోమీటర్స్ని అయితే రైడ్ చేసినాం. ఆ వీడియో చూడకపోతే దీని ముందు వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి. సో ట్రిప్కి ముందు గురించి మాట్లాడినాం, ట్రిప్లో ఉన్నప్పుడు మాట్లాడినాం, ట్రిప్ నుంచి వచ్చినాక మాట్లాడదాం ఇప్పుడు. సో ట్రిప్ నుంచి రాగానే మన బండి అయితే ఏమేమి పోయినాయి అంటే చైన్ సౌండ్ వస్తుంది, అండ్ మిర్రర్ పోయింది, మొబైల్ హోల్డర్ పోయింది, కీ ఉంటుంది కదా వైబ్రేషన్స్కి కీ అయితే బయటకు వచ్చేస్తుంది, ఇండికేటర్ పోయింది. అండ్ మన ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ కూడా లీక్ అవుతుంది. డిస్క్ది ఉంటాయి కదా స్క్రూస్ అయితే పోయినాయి. మీరైతే ఒక 5,000 అయితే వేసుకోండి. ఇందాక ఎంత అయింది 31,000 బిఫోర్ ట్రిప్లో ఉన్నప్పుడు 31,000 అయింది. ఇప్పుడు ఒక 5,000 వేసుకోండి. మొత్తం 36,000 అయితే నాకైతే ఖర్చు అయితే అయింది కాశీ ట్రిప్కి. 1 weekకి మనం వెళ్ళి రావడానికి బండి పైన. సో అందరు ఏం చేస్తారంటే బడ్జెట్ అంటే మీరు ట్రిప్లో ఉన్నప్పుడు గురించే చెప్తారు. నేను అట్లానే చాలా వీడియోస్ చూసిన బడ్జెట్ వీడియోస్.
సో నాకు 7,000లో నేను కాశీ వెళ్ళేసి వస్తా, 2,000లో కాశీ వెళ్ళేసి వస్తా, 5,000లో కాశీ వెళ్ళేసి వస్తా అంటారు. కానీ మీకైతే ఈ రియాలిటీని అయితే చెప్పరు. ట్రిప్ అంటే జస్ట్ మనం వెళ్ళడమే కాదు, మన పాకెట్ల నుంచి మనీ ఖర్చు పెడుతున్నాం అంటే అది కూడా ట్రిప్కి సంబంధించే కదా. సో ట్రిప్కి ఎంత మనకి జస్ట్ 11,000 రూపీస్ అయింది. కానీ ట్రిప్కి పోకముందు కానీ ట్రిప్ నుంచి వచ్చినాక కానీ ఇవి కూడా ఆలోచించాలి మీరు ఎవరైనా బైక్ పైన ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు. నేను ఇవన్నీ ఏదో భయపెట్టాలని చెప్పడం కాదు, సో ఇది రియాలిటీ అనమాట. మన కాశీ ట్రిప్ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మీరు మన ఛానల్లో అయితే చూడండి, మీకైతే డెఫినెట్గా అయితే బోర్ అయితే కొట్టవు. ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి. వచ్చేసరికి ఏప్రిల్ మిడ్ ఉండేసరికి ఇంకా ఘోరంగా అయితే ఎండలు అయితే కొడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో కూడా మీరే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. చాలామంది చాలా ప్లేసెస్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో అంతమంది ఆ ప్లేసెస్ కాకుండా ఒకటే కామెంట్ చేసి ఆ కామెంట్కి లైక్స్ ఎక్కువ వచ్చినాయంటే ఆ ప్లేస్కి అయితే వెళ్తాం. మనకి ఎండలు ఉన్నా వానలు కొట్టినా మనకైతే సంబంధం లేదు. నెక్స్ట్ అయితే ఒక మంచి క్రేజీ షార్ట్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అయితే ఎడిట్ చేసి మీకైతే ఈవినింగ్ అయితే పోస్ట్ చేసేస్తా. ఇది మన కాశీ ట్రిప్ యొక్క టోటల్ బడ్జెట్. సో నేనైతే ఓన్లీ బడ్జెట్ మీకు ఓన్లీ ట్రిప్కి ఎంత అవుతుంది బడ్జెట్ అది చెప్పాను. ట్రిప్కి వెళ్ళకముందు సర్వీస్ బడ్జెట్ చెప్పిన, ట్రిప్ నుంచి వచ్చినాక బడ్జెట్ కూడా చెప్పిన. సో ఇక దాన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి ఎంత అవుతుంది ఏందన్నది. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సో మనం నెక్స్ట్ అయితే ఈ మంత్లో అయితే మొత్తం 2 ట్రిప్స్ అయితే వేస్తున్నాము. సో ఒక ట్రిప్ వచ్చేసి బండి పైన వెళ్తున్నాం, ఇంకో ట్రిప్ వచ్చేసి ట్రైన్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నా. బాయ్.